ఒకటే లైన్ చిన్న సినిమా కింద ఇటు ఉండేదే కాదు. పెద్ద సినిమాకి ఈక్వల్గా బోలా శంకరుడు ఆయన శ్రీకంఠమూర్తి గారు. ఇప్పుడు చిన్న సినిమాలు మనమే ఇప్పుడు బిఫోర్ రిలీజ్ మనమే రెండు లైన్లు న్యూస్ వదిలితే ముందుగానే దివాళి ఎత్తున్నాడు కావాడు. దీనికి మీరందరూ సపోర్ట్ చేయాలి. అప్పుడు మా బట్టి వాళ్ళు ఎక్కువ సినిమాలు తీయడానికి అవకాశం ఉంది. బాలరెడ్డి గారు మామూలుగా చిన్న ప్రొడ్యూసర్స్ అందరినీ రామోజీరావు దగ్గరికి తీసుకెళ్లారు. శ్రీనివాసరావుని తిరుపతి రావు తీసుకెళ్తే రామోజీరావు గారు అందరికీ విందు అది ఏర్పాటు చేసి మొత్తం చేసి మీ సమస్యలు ఏంటి, ఏం చేయాలి ఏంటి అని అంటే, సరే ఏదో ఈనాడులో యాడ్స్ విషయం ఏదో మాట్లాడితే సరే యాడ్స్ని కాసేపు పక్కన పెట్టండి అంటే, అప్పుడు మేము అడిగాం, సార్ మీకు ఈనాడు అనేది మీ స్వయం కృషితో పెరిగిన పేపర్, ఏ స్టార్ హీరో ఫోటో పెట్టుకుని స్టార్ హీరోలతోనే బతకాల్సిన అవసరం మీకు లేదు కదా సార్ అంటే, అవును కదా మరి ఏంటి సార్ స్టార్ హీరోలది పెద్దగా వేసి చిన్నాళ్ళది ఏమీ వేయట్లేదు, సో చిన్నాళ్ళది పెద్దగా వేసి స్టార్ హీరోలది చిన్నగా చెయ్యండి అని చెప్పి రామోజీరావుకి చెప్పడం జరిగింది. జరిగిన వితిన్ 2 minutesలో అప్పట్లో చక్రవర్తి ఉండేవాడండి ఈనాడు. చక్రవర్తి ఫోన్ చేశాడు, అన్నయ్య ఏంటి ఏదో రామోజీరావుకి ఏదో చెప్పారంట, ఇమ్మీడియట్ మాకు ఇన్స్ట్రక్షన్ పంపించారు, చిన్న సినిమాలని బాగా బ్రాడ్గా వేసి పెద్దగా వేయండి, పెద్ద హీరోలు పెద్ద సినిమాలది ఈనాడు వస్తుందో దాంట్లో మీరు పెద్ద కవర్ చేయొద్దని ఇన్స్ట్రక్షన్ వచ్చింది అని చెప్పి నాకు ఆ చక్రవర్తి ఫోన్ చేశారు. ఇప్పుడు ఆ చక్రవర్తి మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రైట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా అపాయింట్ అయ్యాడు. అంతేకాదు ఆయన ప్రెసిడెంట్గా పెట్టినా ఒప్పుకున్నాడు. పెద్ద వయసులో గుజరాత్ పంపించాం ఒక టీంని సర్వేకి. చిన్న చిన్న థియేటర్లు ఉన్నాయి, ఎట్లా నడుస్తున్నాయి ఏంటి, గుజరాత్లో ఎక్కువ ఉన్నాయి చిన్న సినిమాలు. ఇక్కడ గవర్నమెంట్ కూడా అడుగుతాను, ఒక 200 థియేటర్లకి 150 గజాల స్థలం ఇచ్చి చిన్న థియేటర్లు కడితే కనీసం ఆ ప్రొడ్యూసర్ ఆ సినిమా బ్రతకగలుగుతాడు అని చెబితే మొత్తం ఈయన ఉన్నాడు కదా. ఇప్పుడు మేము 3-4 సార్లు మీటింగ్కి వెళ్ళాం. మా అందరికి విందు భోజనం ఇచ్చి, పాపం నా వయసు పెద్దదైపోయింది తట్టుకుంటానో లేదో, అయినా శ్రీనివాసరావు గారు తిరుపతిరావు గారు అడిగితే వాళ్ళ మాటలు నేను కాదనలేను, నా మీద శాసనం ధిక్కారం చేస్తారు. అయినా ఆయన చిన్న సినిమాలకి ఎంతో అండగా ఉన్నాడు. గుజరాత్ పంపించాం, రాజస్థాన్ పంపించాం, చిన్న చిన్న థియేటర్లు అంత 100 సీట్లు 150 సీట్లు. ఇప్పుడేమో బోరేమో వాళ్ళ అద్దెమో వారానికి 10 లక్షలు. ఈ సినిమాను ఒక మార్నింగ్ షో రావట్లా.